హలో ఎవ్రీవన్, ఈ మండే ఎండల్లో నిమ్మరసాన్ని ఈ విధంగా చల్లగా తయారు చేసుకొని చూడండి. మీ కడుపులో చల్లగా ఉండటమే కాకుండా బాడీ చాలా హైడ్రేట్ అవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు సబ్జా సీడ్స్, ఇంకా గోండ్ కట్టీర అంటాం కదా, లేదంటే ఆల్మండ్ గమ్ అని కూడా అంటారు. మీరు ఏ కిరాణా స్టోర్లో అడిగినా ఇస్తారు. వీటిని ముందుగా సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవైతే నైట్ సోక్ చేసుకోవాలి, మార్నింగ్ యూస్ చేసుకోవాలంటే. ఓవర్ నైట్ సోక్ అయితే చక్కగా ఈ విధంగా జెల్లీలా అయిపోతుంది అనమాట. ఈ స్టోన్స్లా ఉన్నది అలా జెల్లీలా అయిపోతుంది. అదేవిధంగా ఒక హాఫ్ అన్ అవర్, ఒక 15 మినిట్స్ ముందర సబ్జాలు వాటర్లో వేసుకుంటే ఈ విధంగా గోండ్ కట్టీర అని, కటోరా అని కూడా అంటారు. జస్ట్ ఒక 2 స్టోన్స్ని నానబెట్టుకుంటే చాలా ఎక్కువైపోతుంది. 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసుకుంటే 1 గ్లాస్ వచ్చేస్తుంది మీకు. ఈ విధంగా జెల్లీలా వచ్చేస్తుంది. దీన్ని నేను ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ నానబెట్టుకున్న సబ్జాలను యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. దాంట్లో ఏది పెట్టుకున్నా పర్వాలేదు. టేస్ట్కి తగినంత షుగర్ వేసుకుంటున్నాను. అది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవడమే. ఇవి అన్నీ కూడా మనకి బాడీని హైడ్రేట్ చేయడానికి పనిచేస్తాయి అన్నమాట. నేను 3 గ్లాసెస్ లెమన్ జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ 2 నిమ్మకాయలను తీసుకున్నాను. నిమ్మకాయలను కూడా దాంట్లో స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా చక్కగా కలిసే విధంగా కలుపుకొని మీకు కావాల్సినంత వాటర్ పోసుకోండి. నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని పోసుకుంటున్నాను. ఇక్కడ సబ్జా సీడ్స్ పైకి తేలుతాయి, కటోరా ఏమో కిందకి వెళ్ళిపోతుంది. కనుక మీరు గ్లాస్లో వేసేటప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని వేసుకోవడం అనేది మంచిది. రెండోది, కటోరా నానబెట్టిన తర్వాత అది ఎక్కువగా ఉంటే దాన్ని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, ఏమీ కాదు. మళ్ళీ కావాల్సినప్పుడు మీరు యూస్ చేసుకోవచ్చు. అంతే, మనం ఎంతో సింపుల్గా లెమన్ జ్యూస్ తయారు చేసుకున్నాం. సబ్జా అండ్ కటోరాని యూస్ చేసి. ఇది చాలా బాడీని హైడ్రేట్ చేస్తుంది, కడుపులో చల్లగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.